హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి. నేను నిన్న కరెక్ట్గా డేట్ నిన్న అయితే సరికి బుధవారం అండి, రాజమండ్రి పక్కన ఉన్న రంగంపేటకి వెళ్ళాను. దారిలో ఒక బ్రిడ్జి మంచి లొకేషన్ కనబడితే మన S24 అల్ట్రాతో జూమింగ్ చేస్తే అలా వచ్చింది చూడండి. కంటికి కనపడలేదు ఆ బ్రిడ్జి, ఈ సెల్లో కూడా కనపడుతుంది, కానీ లొకేషన్ మాత్రం అదిరిపోయిందండి. ఏదైనా రాజమండ్రిలో ఉన్న సరౌండ్స్ కానీ అక్కడ చెట్లు, ఆ తోటలు చూడండి, కొబ్బరి చెట్లు చాలా అవుతుందండి. ఇలాగ పల్లెటూరులో నుండి తిరగడం. మొత్తానికి మన దాసు గారింటికి రాజమండ్రి నుంచి లోనికి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా అండి. దాసు గారి ఇల్లు ఇదే. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, కాకపోతే వర్క్ స్టార్ట్ చేసాం. రూమ్ సైజ్ వచ్చేసరికి 13x35 అండి, పొడుగు ఎక్కువ. అందులోనే మొత్తం రెక్లైనర్స్, ఏసీ, అకౌస్టిక్ మొత్తం అంతా మనకే అప్ చెప్పారండి. చాలా చాలా థ్యాంక్ యూ దాసు గారు, కన్ఫర్మ్ చేసుకున్నారు. చూడండి ఒకసారి 13x35 అండి. ఇందులో బార్ కౌంటరు అండ్ థియేటరు, సోఫా సెట్ మొత్తం అంతా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి సరిపడే మొత్తం అన్నీ ప్లాన్ చేసుకున్నారు. నిన్న విజిట్ చేశానండి, దాసు గారు చెప్పి వచ్చాను. అక్కడి నుంచి మనకి ఇది కంప్లీట్ అయిపోగానే నేను నెక్స్ట్ వేరే వర్క్ రాజమండ్రి లాల్ చెరువు దగ్గర మన శ్రీహరి గారికి denon 1800 ఇచ్చానండి రిసీవరు. మొత్తం అంతా ఫిట్ చేస్తాను. సారు చాలా వాడారంటండి, అసెంబ్లీ యాంపులు వాడి ఇసుకుపోయాను సార్. ఎందులోనే నాకు సరౌండింగ్ క్వాలిటీ కానీ ఎందులో కానీ నాకు అవ్వట్లేదు అనగానే మనం ఇచ్చామండి 1800. ఆల్రెడీ స్పీకర్ ప్యాకేజ్ ఇంతకుముందు అసెంబ్లీ యాంప్ వచ్చిందే, నాకు బాగోపోతే మార్చిమన్నారు. కానీ నేను ఇచ్చింది చెప్పానండి, సరిపోతే స్పీకర్ ప్యాకేజ్ బాగా ఉన్నాయి ఉంచేయండి అన్నాను. దానికి సరిపడే 1800 రిసీవర్ తీసుకొచ్చాను. మొత్తం అంతా ఫిట్ చేసి అతనితో కొంతసేపు గడిపి షేర్ చేసుకొని మేము చేరుకున్నప్పటికే 2:30 అయిపోయిందండి. ఇవన్నీ ఫిట్ చేసి క్యాలిబ్రేషన్ అన్నీ చేసుకోసరికి 4 అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి. నేను మీ హోమ్ దగ్గర. నేను ఉండేది రాజమండ్రి అండి. ఏటప్పుడు చెరువు పేరు లాల్చంద్ర చెరువు దగ్గర మన కస్టమర్ అండి. చాలా జెన్యున్ పర్సన్, మంచి వ్యక్తి అండి. చాలా ఈ టీవీ దాదాపు 2021లో కొన్నారంట. వియూ మాస్టర్ పీస్ కదా, DTSX. ఇది సౌండ్ బార్తో వస్తుందండి. ఇది మనకి తెలుసు కదా. దీనికి సంబంధించిన అసెంబ్లీ యాంపులు కొని నలిగిపోయి చిరిగిపోయి చాలా బాధలు పడి లాస్ట్కి నా వీడియో ఫ్రెండ్ ద్వారాగా తెలుసుకొని నాకు కాల్ చేశారండి. మీరు ఎన్ని అసెంబ్లీ యాంపులు, అస్త్రాకిట్లు, బొస్త్రాకిట్లు, DSP కిట్లు ఎన్ని పెట్టినా మీకు ఎఫెక్ట్ రాదని నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. చాలా మంది మోసపోతున్నారు. బడ్జెట్ పెట్టలేము, మేము ఎన్నిసార్లైనా మోసపోతాం అంటే అక్కడికి వెళ్ళండి. వీటికి ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలండి. మన 10 సార్లు పెట్టే అంత మనకు లేదు. మనకు ఫ్యామిలీలు ఉన్నారు, మనకంటే వెనకాల డిపాజిట్ చేసుకోవాలి. మన ఫ్యామిలీలకి డబ్బులు వేస్ట్ చేసుకోకండి, టైం వేస్ట్ చేసుకోకండి. హోమ్ థియేటర్ అంటే మన చిన్నప్పటి నుంచి మనకు ఒక కళ. ఆ కళ నెరవేర్చుకోవాలంటే ఏవి రిసీవర్ నా దగ్గర కొనవసరం లేదు సార్. కొంచెం తెలుసుకుని జనరల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళండి. ఏవి రిసీవర్లు తీసుకోండి. స్పీకర్ ప్యాకేజ్ అంటామా, మనం ఏదైనా తీసుకోవచ్చండి. కంపెనీ తీసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. దయచేసి చెప్తానండి, మోసపోకండి. ఇంకా ఈ సెలవు తీసుకుంటూ మీ హోమ్ థియేటర్ రంగంపేట. ఎందరూ వెళ్ళి రంగంపేట అన్న, రంగంపేట నుంచి మన దాస్ గారికి మంచి చాలా జెన్యున్ పర్సన్ అండి. విజిట్ చేయమన్నారు, చూడమన్నారు, మాట్లాడమన్నారు, అంతే తప్ప ఇంకేం మాట్లాడలేదు. వాళ్ళ అబ్బాయి నన్ను పికప్ చేసుకున్నారు. నేను నా వెహికల్లో వచ్చాను. డైరెక్ట్గా 2 పనులు అయిపోయి. చాలా థ్యాంక్ యూ దాస్ గారు. అండ్ సార్ మీ పేరు? హరి గారు, దాస్ గారు. రాజమండ్రితో అలా రుణపడింది మా వ్యాపారం. ఇంక సెలవు తీసుకుంటూ మీ హోమ్ థియేటర్. జై హింద్. అక్కడ తీసిన తర్వాత చిన్న ఒక డెమో పెట్టాను చూడండి, ఒక 5 నిమిషాలు. ఈ సౌండ్ క్లారిటీ ఒకసారి చూడండి. నేను పెద్దగా డెమో ఎక్కువ పెట్టని తెలుసు కదండి, కాపీ రైట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఒకసారి ఈ డెమో చూసిన తర్వాత నెక్స్ట్ మనం ఏమి ఇచ్చామో మొత్తం అంతా వీడియోలో చూపించాను చూడండి. ఏమో ఉందని నచ్చినట్టు అని మీరు నచ్చింది అనుకుంటాను. ఇదే మన రాజమండ్రి లాల్ చెరువు దగ్గర మన శ్రీహరి గారి ఇల్లు. కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చాను. టుడే వీడియోకి వస్తే నిన్న మేము విజయవంతంగా రాజమండ్రి లాల్ చెరువు దగ్గరికి మన శ్రీహరి గారికి ఇన్స్టాలేషన్ అయిపోయింది. అండ్ మనకి ఈ మొత్తం ఈ వీడియోలో లాస్ట్గా ఎందుకు పెడుతున్నానంటే అండి, నిన్న మొత్తంతో చూశారు కదా,
మనకి ఇది ఒకసారి చూపించబ్బా. డెనాన్ 3800 బైపోల్ సరౌండ్స్ 2, డివన్ మీడియా ప్లేయర్ అండ్ 2 TB హార్డ్ డిస్క్. మన హనుమంతరావు గారు నాకు చాలా పాత కస్టమరు, చాలా మిత్రుడు కూడా, ఒంగోలు నుంచి. చాలా మంచి వ్యక్తి అండి. తను ఎంత ఎదిగినా ఒదుగుండాలనే క్యారెక్టర్ తంది. తను ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ వెళ్ళానండి వాళ్ళ ఇంటికి, ఒక తమ్ముళ్ళే చూసుకున్నాడు. ఆ వీడియో కూడా మీకు పెట్టాను. అక్కడ అప్టమ్ ప్రొజెక్టర్న 133 ఇంచ్ స్క్రీన్ పెట్టాను అక్కడ. ఇప్పుడు మళ్ళీ అప్డేట్ చేశారండి. 1400 డెనాన్ 7.2 వాడుతున్నారు అతను. అది తీసి 3800 9.2 రిసీవర్, 11.4 ప్రాసెసింగ్, 11.4 కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ రిసీవర్ పెడుతున్నారు. బైపోల్ సరౌండ్స్ కూడా పంపించమన్నారు. థ్యాంక్ యూ హనుమంతరావు అన్న. నీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలి. మీ మంచి కోరుకునే వ్యక్తిగా నేను మీ ఈశ్వర్ హోమ్ థియేటర్. టుడే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి నిన్న రంగంపేట వీడియో ముందు చూశారు కదండి, ఊర్లోకి వెళ్ళాను. మన దాస్ గారు కన్ఫర్మ్ చేశారు, అడ్వాన్స్ కోసం వెయిటింగ్. అతను కూడా వర్క్ స్టార్ట్ చేసి మనం ఇమీడియట్లీ. నెక్స్ట్ మనకు వచ్చే ప్రాజెక్టులు విజయవాడ కొంచెం అలాగా అవుతుందండి. విజయవాడ తర్వాత అస్సాము, తర్వాత సారథి ఎలక్ట్రానిక్స్ ఐడియా ఉంది కదండి, మనకి ఎకోస్టిక్ వరకు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. టెక్కలి మా వైజాగ్లో కొత్త వలస దగ్గర మా ఆనంద్ గారు అండ్ గుల్లిపల్లి సైటు మన ఈశ్వర్ గారు. గుల్లిపల్లి సైటు మా వైజాగ్ వ్యాపం నుంచి లోనకి అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందండి. గుల్లిపల్లి 15 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ కూడా చాలా పెద్ద థియేటరే. ఇవన్నీ కూడా మీ ఆశీస్సులతోనే ఇంత బాగా సక్సెస్ అవుతుందండి. నేను నా మంచి కోరుకున్న వాళ్ళు ఎప్పుడు నాకు తెలుసండి. మీ ఈశ్వర్ హోమ్ థియేటర్ అంటే ఏంటో తెలుసు కూడా, ఎలాంటివి ఇస్తానో తెలుసు. బయట కామెంట్స్ అవన్నీ పట్టించుకోకండి దయచేసి. నన్ను ఇంతగా సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు పేరు రుణపడి ఉంటాను. హైదరాబాద్ నుంచి సతీష్ గారు తన ఫ్రెండ్కి నెల్లూరు హరీష్ గారు కూడా నా పేరు సజెస్ట్ చేశారంట. చేయించుకున్న తర్వాత ఏంటండి, నా పేరు ఇంతమంది నోట్లో నుంచి వెళ్తుంటే అది ఆనందమే వేరు. నాకు హరీష్ గారు కూడా కొటేషన్ పంపించండి. ఈశ్వర్ గారు 18x24 రూము మొత్తం టోటల్గా అకోస్టిక్. ఇప్పుడు దాస్ గారు ఉన్నారు కదండి మన నిన్న రంగంపేట, అతను కూడా టోటల్ ఏసీ కాడి నుంచి లాస్ట్ పిన్ కాడి నుంచి మొత్తం ఎంటీ రూమ్ ఇస్తున్నారు. అండ్ అక్కడ మనకి మోటార్ జెట్ రెక్లైనర్స్, సోఫాలు అండ్ ఏవీ రిసీవర్ 11.4 11.2 సెటప్, మొత్తం సెటప్తోనే మొత్తం అంతా ఒక స్టిల్ నాది వదిలేశారండి. ఇంకా థ్యాంక్ యూ దాస్ గారు, మీకు మళ్ళీ అప్రోచ్ అవుతాను. తను ఇంట్లోనే ఆఫీస్ రూమ్ ఉంటుందండి కిందన. ఆఫీస్ రూమ్లో కూడా 7.2 అట్మా సెటప్ పెట్టమన్నారు. డెనాన్ 2800H ప్లాన్ చేస్తున్నాను. మరాంజు సినిమా 50 అక్కడ ప్లానింగ్ అండి అది. ఇవన్నీ కూడా ఎంత విజయవంతం కారణం ప్రతి ఒక్కటి ఛానల్ అండి. నా యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాతే నాది మొత్తం మారింది. ఇంకా పైకి రావాలని మీ ఆశతో కోరుకుంటూ ఇంకా వెళ్తూనే ఉంటాను. తొందరలో మీ ఆశతో ఉంటే నా వెహికల్ WRV కారులో సామాన్ పట్టలేదండి. ఇంతకుముందు డట్సన్ గోప్లెస్లోనే అది సొరంగంలా ఉండేది. గ్రిప్పర్ సైతం ఫోములు గేములు వేసుకొని పోయివాను. ఇందులో అవ్వట్లేదు. ఇకో ఉంది కదండి సుజుకి వాడిది, ఇకో తీసుకుందాం అనుకుని ప్లానింగ్లో ఉన్నాను. ఓన్లీ నా పని కోసమే ఎక్కువ తీసుకొని ఫుల్గా స్టిక్కరింగ్ ఈశ్వర్ హోమ్ థియేటర్తో లోగోతోని టోటల్గా నేను ఒక ఛానల్ చూస్తానండి ఎక్కువ. యుఎస్ఏ అమెరికా వాళ్ళు ఛానల్ డ్రీమ్ హోమ్ థియేటర్, పేరు డ్రీమ్ హోమ్ థియేటర్. అతను వ్యాన్ ఉంటుందండి ఒకటి, మొత్తం ఆల్ స్టిక్కరింగే ఉంటుంది డ్రీమ్ హోమ్ థియేటర్ అని. అలాగే ప్లాన్ చేస్తున్నాను. కన్ఫర్మ్ అయితే అవుతుంది. ఇంకా సెలవు తీసుకుంటూ మీ ఈశ్వర్ హోమ్ థియేటర్. జై హింద్.